వెల్కమ్ టు కృష్ణారెడ్డి అకాడమీ అండి. కృష్ణారెడ్డి అకాడమీతో ప్రతి ఒక్కరు కూడా స్వాగతం సుస్వాగతం. మన ఎగ్జామ్స్ పేపర్లు ఏవైతే ఉన్నాయో అటు ఆర్మీ పేపర్లు అవ్వచ్చు, ఎస్ఎస్సి పేపర్లు అవ్వచ్చు, కానిస్టేబుల్ పేపర్లు అవ్వచ్చు, ఎస్ఐ పేపర్లు అవ్వచ్చు అండ్ సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ పేపర్లు అవ్వచ్చు, ఆల్ రౌండర్ ప్రదర్శన ఏదైతే ఉందో అన్ని పేపర్లు కూడా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి బాధ్యత నేను తీసుకుంటున్నాను. అండ్ మన అకాడమీకి ఆఫ్లైన్లో డిఫరెంట్ సార్లు వచ్చి ఇప్పుడు జీకే ఉంది, జీకేకి టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ ఆంధ్ర తెలంగాణలో తీసుకొచ్చి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా పాలిటీ పరంగా అయితే పాలిటీ సార్ వచ్చేస్తారు, ఎస్టీ పరంగా ఎస్టీ సార్ వచ్చేస్తారు, జోగ్రఫీ పరంగా జోగ్రఫీ సార్ వస్తారు. టాప్ మోస్ట్ ఫ్యాకల్టీస్ మాత్రమే తీసుకొచ్చి చెప్పడం జరుగుతుంది. ఈ ఆల్రౌండర్ ప్రదర్శన ఏదైతే ఉందో ఈ ఆల్రౌండర్ ప్రదర్శన నేనే చేస్తూ ఉన్నాను. అంటే అర్థమెటిక్ రీజనింగ్ టాపిక్స్ మాత్రం మన అకాడమీలో బేస్ లెవెల్ నుంచి హై రేంజ్ వరకు కూడా ప్రతి అంశం కూడా అందించుకుంటూ వెళ్తున్నాం. అయితే ఈరోజు మీ ముందుకు రావడం గల ప్రధాన కారణం ఏంటంటే ఈ టీఏ బ్యాచ్ జనవరి 11వ తేదీ ఏదైతే ఉందో ఎగ్జామ్స్ అనేది మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దాన్ని ఉద్దేశిస్తూ మీకు ఈ పేపర్స్ అనేది కూడా రెడీ చేయడం జరుగుతుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు క్వశ్చన్ నెంబర్ 1 కూడా చూడండి. టీఏ పేపర్ అండి ఇది. ఈ టీఏ పేపర్ ఏదైతే ఉందో ఈ టీఏ పేపర్ మీకు చెప్పడం జరుగుతుంది. ఏమన్నాడంటే 2024లో 2025లో వచ్చినట్టు క్వశ్చన్ అండి. ఇప్పుడు 2026 జనవరిలో మళ్ళీ టీఆర్మీ యొక్క ఎగ్జామ్ జరుగుతుంది. ఇది 2025లో జరిగినటువంటి ఎగ్జామ్లో బిట్టు ఏమిచ్చారంటే 2024 పురుషుల T20 ప్రపంచ కప్ ఎక్కడ జరుగుతుంది అని అప్పుడు ఇచ్చాడండి. కాబట్టి ఇది అమెరికా అండ్ వెస్టిండీస్లో రెండు సంయుక్తంగా నిర్వహించాయి. ఇది ఈ T20 వరల్డ్ కప్ అనేది నిర్వహించడం అమెరికాలో మొదటిసారి. వెస్టిండీస్లో 2010లో ఒకసారి నిర్వహించాము, కానీ అమెరికాలో మాత్రము మొదటిసారిగా నిర్వహించడం జరిగింది. సో దీని యొక్క సారాంశం కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఈ కంటెంట్ ఏదైతే ఉందో ఈ కంటెంట్ అనేది హై రేంజ్లో నీకు తీసుకుంటూ వెళ్తుంది. ఒక బిట్కి 10 రకాలుగా చెప్పుకుంటూ సరౌండింగ్ మొత్తం కూడా బిట్లు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం. కాబట్టి ఇది 2024లో 25లో వచ్చినటువంటి బిట్టు. ఓకే అండి. 2026 జనవరిలో ఇంక విధంగా వస్తాం మీరు ఆలోచించండి. 2028లో ఎక్కడ జరుగుతుంది? ఓకేనా. 2028 ఇప్పుడు ఒలింపిక్స్ ఎక్కడ జరుగుతుంది? 2024 ఒలింపిక్స్ ఎక్కడ జరిగాయి అని అడగవచ్చు. ఇది T20 కాబట్టి ఇది. అండ్ T20 తర్వాత వన్డే వరల్డ్ కప్లు కూడా ఉన్నాయి. ప్రతి అంశం కూడా నువ్వు కోడీకరించుకొని 2025లో జాగ్రత్త నేర్చుకుంటే 2026 జనవరి 11న జాగ్రత్తగా నువ్వు ఎగ్జామ్ రాయడం జరుగుతుంది. ఓకే అండి. సో దాంట్లో భాగంగా నువ్వు ఒకసారి పరిశీలించండి. ఈ 2024 ICC పురుషుల T20 ప్రపంచ కప్ను వెస్టిండీస్ మరియు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సంయుక్తంగా నిర్వహించాయి. అయితే ఈ T20 ప్రపంచ కప్కు ICC ప్రపంచ కప్కు అందించడం అనేది యుఎస్ఏకి ఇది మొట్టమొదటిసారి. కానీ వెస్టిండీస్ మాత్రము 2010లో T20 ప్రపంచ కప్లో ఒకసారి జరిగింది వెస్టిండీస్లో. కానీ 2024లో మాత్రము ఆతిథ్యం ఇచ్చిన మొదటి దేశం ఏదైతే అమెరికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఏదైతే ఉందో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 2 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఏమడిగాడంటే పశ్చిమ బెంగాల్ యొక్క దుఃఖదాయిని ఏదైతే ఉందో పశ్చిమ బెంగాల్ యొక్క దుఃఖదాయిని ఏదైనా అడిగాడండి. మీకు దామోదర్ ఏదైతే ఉందో ఇది ఆన్సర్గా వస్తుంది. కానీ 2026లో జరిగే పేపర్లో ఇంకే విధంగా అడిగే ఛాన్స్ ఉంది. బీహార్ యొక్క దుఃఖదాయిని ఏదైనా అడగొచ్చు, లేకపోతే అస్సాం యొక్క దుఃఖదాయిని ఏదైనా అడగొచ్చు, లేకపోతే చైనా యొక్క దుఃఖదాయిని ఏదైనా అడగొచ్చు. అనేక రకాల అడిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అన్ని కోణాల్లో కూడా మీరు బాగా జాగ్రత్తగా పరిశీలించుకొని ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాల్సిన అవకాశం ఉంది. అండ్ మనం ఆఫ్లైన్లో అయితే ప్రతి అంశం కూడా పిల్లలకి పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ అందిస్తూ ఉన్నాము. సో చూడండి, బీహార్ దుఃఖదాయిని ఏదంటే కోసి, అదేవిధంగా అస్సాం దుఃఖదాయిని ఏదంటే బ్రహ్మపుత్ర ఏదైతే ఉందో బ్రహ్మపుత్ర, అదేవిధంగా అండి చైనా యొక్క దుఃఖదాయిని కూడా మన ఆప్షన్లో మన యూట్యూబ్ ఛానల్లో కామెంట్ చేయండి. ఓకే అండి. ఇది బిట్ నెంబర్ 2. దీని యొక్క సారాంశం కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఈ దామోదర్ నదిని పశ్చిమ బెంగాల్ దుఃఖదాయిని అని కూడా అంటారు. ఓకే. గతంలో ఈ పశ్చిమ బెంగాల్ లోతట్టు ప్రాంతాలు బాగా తరచుగా వరదలు వచ్చేవి. కాలక్రమంలో ఈ యొక్క దామోదర్ నది పైన దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ ప్రాజెక్టును చేపట్టారు. ఈ దామోదర్ నది ఎక్కడ పుట్టిందంటే చోటా నాగ్పూర్ పీఠభూమిలో ఉద్భవించింది. ఈ పాయింట్ మైండ్లో పెట్టుకోవాలా. ఈ దామోదర్ నది యొక్క జన్మస్థానం ఎక్కడంటే ఈ చోటా నాగ్పూర్ పీఠభూమి ఏదైతే ఉందో దీని యొక్క జన్మస్థానము. ఈ దామోదర్ నది అనేది పశ్చిమ బెంగాల్ ఎక్కడ కలుస్తుందంటే గంగా నదిలో హుగ్లీ నదిలో కలుస్తుంది. దామోదర్ నది హుగ్లీ నదిలో కలుస్తూ ఉందండి. ఓకే అండి. ఇది క్వశ్చన్ నెంబర్ 2 అండి.
క్వశ్చన్ నెంబర్ 3 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. బిట్ ఏమడిగాడంటే ముఖ్యమంత్రి కావడానికి కనీస వయసు ఎంత ఉండాలి అని అడిగాడండి. కాబట్టి 25 సంవత్సరాలు ఏదైతే ఉందో 25 సంవత్సరాలు ఉంటే సరిపోతుంది ముఖ్యమంత్రి అవడానికి. అదేవిధంగా మీకు రాజ్యసభ సభ్యత్వం కలిగి ఉండడానికి ఎన్ని సంవత్సరాలు ఉండాలంటే 30 సంవత్సరాలు ఉండాలి. గవర్నర్గా అవడానికి ఎన్ని సంవత్సరాలు ఉండాలి అంటే 35 సంవత్సరాలు ఉండాలి. రాష్ట్రపతిగా అవడానికి ఎన్ని సంవత్సరాలు ఉండాలి అంటే 35 సంవత్సరాలు ఉండాలి. అదేవిధంగా ఒక భారత పౌరుడిగా ఓటు వేయడానికి ఎన్ని సంవత్సరాలు ఉండాలంటే 18 సంవత్సరాలు ఉండాలి అని లాస్ట్ యొక్క మన ఆర్మీ మోడల్ పేపర్లు ఏవైతే ఉన్నాయో ఈ 21 నుంచి 18 సంవత్సరాలు తగ్గించారు ఏ రాజ్యాంగ సవరణ ప్రకారం ఎవరు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అనే అంశం కూడా మొత్తం కూడా మన యూట్యూబ్ ఛానల్లో మోడల్ పేపర్ నెంబర్ 8 ఏదైతే ఉందో దాంట్లో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అక్కడ కూడా మీరు అన్ని ప్రతిదీ కూడా ఇన్ డీటెయిల్డ్గా మీరు అక్కడ చూడొచ్చు. ఓకే, దీని యొక్క సారాంశం కూడా ఒకసారి చూడండి. మీరు ఇక్కడ ముఖ్యమంత్రి కావాలంటే కనీసం 25 సంవత్సరాలు మీకు ఉండాలి. అయితే రాష్ట్ర శాసనసభ ఏదో ఒక సభలో సభ్యత్వం కలిగి ఉండాలి. ఏ సభలో సభ్యత్వం లేనప్పటికీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత 6 నెలల్లో ఏదో ఒక సభ్యులు సభ్యత్వం కంపల్సరిగా తీసుకోవాలి. ఏదో ఒక సభ్యులు కంపల్సరిగా సభ్యత్వం తీసుకోవాలి. ఓకే అండి. శాసన మండలిలో సభ్యుడి యొక్క పదవి ఎన్ని సంవత్సరాలు ఉండాలంటే 30 సంవత్సరాలు ఉండాలి. శాసన మండలిలో సభ్యుడిగా ఉండడానికి కనీస వయసు ఎంత 30 సంవత్సరాలు ఉండాలి. ఓకే అండి. ఎంత రేంజ్లో నువ్వు ప్రిపేర్ అయితే ఒక్క బిట్ కూడా మీకు మిస్ అవ్వకుండా ముందుకు వెళ్తూ ఉంటుంది. ఇది క్వశ్చన్ నెంబర్ 3 అయిందండి. క్వశ్చన్ నెంబర్ 4 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. క్వశ్చన్ నెంబర్ 4 ఏంటంటే జాతీయ యువజన దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? జనవరి 12 ఏదైతే ఉందో జనవరి 12 స్వామి వివేకానంద యొక్క బర్త్డే ఏదైతే ఉందో ఈ జనవరి 12 తేదీన జరుపుకోవడము జరుగుతుందండి. సో గమనిస్తూ ఉండండి. దాని యొక్క సమాచారం కూడా ఒకసారి పరిశీలించండి. భారతదేశంలో ప్రతి సంవత్సరం కూడా జనవరి 12న జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటాము. నేషనల్ యూత్ డేగా జరుపుకుంటాము. 1984లో భారత ప్రభుత్వం ఈ రోజున జాతీయ యువజన దినోత్సవంగా జరుపుతుంది. ఏ సంవత్సరం నుంచి అంటే 1984 సంవత్సరం నుంచి ప్రతి ఏటా కూడా జనవరి 12ని జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటుంది. నేషనల్ యూత్ డేగా జరుపుకుంటుంది. ఈ సంవత్సరం కూడా మీరు మైండ్లో ఫిక్స్ అయిపోవాలండి. మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. అదేవిధంగా స్వామి వివేకానంద యొక్క ఆదర్శాలు తత్వాలు జీవితం నుండి స్ఫూర్తి పొంది ఉత్సాహంగా మరియు చైతన్యవంతంగా దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే స్వామి వివేకానంద యొక్క నినాదం ఏంటంటే లేవండి, మేల్కొనండి, లక్ష్యాన్ని ఛేదించే వరకు విశ్రమించకండి అని ఆయన యొక్క నినాదంగా మీకు ఇవ్వడం జరిగింది స్వామి వివేకానంద గారు. ఓకే అండి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 5 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. క్వశ్చన్ నెంబర్ 5 కూడా ఏమన్నాడంటే భారత నౌకాదళం యొక్క దక్షిణ కమాండ్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? భారత నౌకాదళం యొక్క దక్షిణ కమాండ్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? దక్షిణ కమాండ్ అడిగాడండి. ఈ కొచ్చి ఏదైతే ఉందో ఈ కొచ్చిలో ఉంది. ఈ కొచ్చి ఎక్కడ ఉందంటే ఈ కేరళ రాష్ట్రం ఏదైతే ఉందో ఆ కేరళ రాష్ట్రంలో ఉంది. దీన్ని ఏమంటారంటే భారత నౌకాదళం యొక్క దక్షిణ కమాండ్ అండి. అలా కాకుండా రేపు మీకు భారత నౌకాదళం యొక్క తూర్పు ప్రధాన కేంద్రం ఎక్కడ ఉందంటే మన విశాఖపట్నం ఏదైతే ఉందో మన విశాఖపట్నం అవుతుందండి. అదేవిధంగా పశ్చిమ కమాండ్ ఎక్కడ ఉందంటే ఈ ముంబై ఏదైతే ఉందో ముంబై అవుతుంది. అదేవిధంగా ఈ దక్షిణ కమాండ్ ఏదైతే కొచ్చి ఏదైతే ఉందో ప్రధానంగా దేనికోసం వివరిస్తుంది అంటే ఇండియన్ నేవీ యొక్క శిక్షణ ఏదైతే ట్రైనింగ్ ఏదైతే ఉందో ట్రైనింగ్ అనే అంశాలన్నీ కూడా ఇక్కడ బాగా జరుగుతాయి అన్నమాట. దీని సారాంశం కూడా మీరు ఒకసారి పరిశీలించండి. భారత నౌకాదళం యొక్క సదరన్ నేవల్ కమాండ్ ప్రధాన కార్యాలయం కొచ్చి కేరళలో ఉంది. ఈ కమాండ్ యొక్క సిబ్బందికి శిక్షణ చాలా చూడండి శిక్షణ మరియు సిద్ధతను బాగా ప్రసాదిస్తారు. మెయిన్గా శిక్షణ అనేది మీకు ఇక్కడ జరుగుతుందండి. అదేవిధంగా మీకు చూడండి ఇక్కడ తూర్పు కమాండ్ అంటే మాత్రం విశాఖపట్నం అండి, విశాఖపట్నం. అదేవిధంగా పశ్చిమ కమాండ్ అంటే మీకు ఏదంటే ముంబై ఏదైతే ఉందో ముంబై. ఓకే అండి. ఈ విధంగా అంతే ఇండియన్ నేవల్లో ఎన్ని కమాండ్లు ఉన్నాయంటే 3 కమాండ్లే ఉన్నాయి. ఆ 3 కమాండ్లు ఏదంటే ఇవ్వండి. ఓకే అండి. అదేవిధంగా చూడండి క్వశ్చన్ నెంబర్ 6 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఏమి ఇచ్చాడో ఈ కింది వాటిలో ఏ దేశం పొడవైన రాజ్యాంగాన్ని కలిగి ఉంది? పెద్ద రాజ్యాంగాన్ని పొడవైన రాజ్యాంగాన్ని కలిగి ఉంది. పెద్ద రాజ్యాంగాన్ని కలిగి ఉందంటే భారతదేశం ఏదైతే ఉందో భారతదేశం పొడవైన రాజ్యం కలిగి ఉంది. అంటే భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు 395 ఆర్టికళ్ళు, ఒకటి 22 భాగాలు అండ్ 8 షెడ్యూళ్ళు ఏవైతే ఉన్నాయి. దీని యొక్క సారాంశం కూడా మీకు చాలా క్లారిటీ కంటికి అద్దినలాగా చూపిస్తాను. చెప్పండి. నోటితో చెప్పిన దానికి నీకు కంటికి అద్దినలాగా చెప్పిన దానికి చాలా తేడా ఉంటుంది. ఆ తేడే ఉత్తర భారతదేశంలో నేర్పిస్తూ ఉన్నారు. అందుకే వాడి యొక్క
అందుకే ఆల్మోస్ట్ ఆల్ సెంట్రల్ గవర్నమెంట్లో వచ్చే ఆల్మోస్ట్ ఆల్ జాబులన్నీ కూడా ఉత్తర భారతదేశంలో సాధిస్తున్నాడు. మనం చాలా తక్కువ మొత్తంలోనే సాధిస్తున్నాం, వాళ్ళతో కంపేర్ చేస్తే తక్కువలోనే. దానికి గల కారణం ఏంటంటే వాడు చదువుకునే విధానానికి మనం చదువుకునే విధానానికి చాలా చాలా తేడా ఉంది. కాబట్టి ఆ తేడా ఇది కూడా చూడండి. భారత రాజ్యాంగం అనేది ప్రపంచంలోని అతి పొడవైన లిఖితపూర్వక రాజ్యాంగము. ప్రారంభంలో ఇందులో 395 ఆర్టికల్స్, 22 భాగాలు, 8 షెడ్యూల్ ఉండేవి. ప్రస్తుతం సుమారుగా 448 ఆర్టికల్స్, 25 భాగాలు, 12 షెడ్యూల్స్ ఉన్నాయి. 12 షెడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో ఈ 12 షెడ్యూల్స్ అని మీకు ఉన్నాయి. ఓకే అండి. అది దీనికి చూడండి. ఈ విధంగా ప్రతి అంశం కూడా భారత రాజ్యాంగము ప్రపంచంలోనే అతి సుదీర్ఘమైనది, దివ్యమైనది. భారత రాజ్యాంగము ఐరావతం ఉంటుంది. భారత రాజ్యాంగము అతుకుల బొంత, భారత రాజ్యాంగము ఐరావతం వంటిది అని చాలా రకాల బిట్లు వస్తూ ఉంటాయి. వాటన్నిటికీ అందుకే భారత రాజ్యాంగం ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అన్ని రాజ్యాంగాల్ని కొలగొట్టుకొని అక్కడ ఉన్నటువంటి మంచి అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ మంచి అంశాలను తీసుకొచ్చి భారత రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. కాబట్టి భారత రాజ్యాంగం రాయడానికి సుమారుగా 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. ఎప్పటికంటే 1949 నవంబర్ 26 నాటికి భారత రాజ్యాంగము 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు ఏదైతే ఉందో 18 రోజులు పట్టింది. కానీ భారత రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చింది అంటే 1950 జనవరి 26 ఏదైతే ఉందో 1950 జనవరి 26 ఏదైతే ఉందో జనవరి 26న అమల్లోకి వచ్చింది. ఆమోదించింది మాత్రము 1949 నవంబర్ 26 ఆమోదించారు. కానీ అమల్లోకి వచ్చింది మాత్రం 1950 జనవరి 26 నాటికి భారత రాజ్యాంగము అమల్లోకి వచ్చింది. అంతే. ఇండియన్ పాలిటీ పరంగా మనం మాట్లాడుకుంటూ పోతే అనేక అంశాలు మీకు మాట్లాడుతూ కోణాల్లో వెళ్తూ ఉంటాం. ఓకే. ఆఫ్లైన్లో పిల్లలకి ప్రతి అంశం కూడా చాలా క్లారిటీగా ఎగ్జామ్ ఓరియంటెడ్లో మన ఇండియన్ పాలిటీ చెప్పడానికి ఎక్సలెంట్ సార్ వస్తారు. కానీ ఒక ఇండియన్ టీంకి కంపల్సరీ ఆల్రౌండర్ అనే వాళ్ళు కంపల్సరీగా ఉండాలి. ఆ ఆల్రౌండర్ పాత్ర నేను పోషిస్తూ ఉన్నా. ఆల్రౌండర్ లేకుండా ఇండియా టీంని ఏదైనా టీంని గెలిపించాలంటే కొద్దిగా కష్టాలతో కూడుకుందే. కాబట్టి ఆల్రౌండర్ ప్రదర్శన మాత్రం మన అకాడమీలో నేను ప్రదర్శిస్తూ ఉన్నా. ఓకే అండి. ఈ విధంగా ప్రతి బిట్టు కూడా మీకు అందుతుంది. నెక్స్ట్ చూడండి. మూర్తుల దెబ్బ అని దేన్ని పిలుస్తారు? ఈ మొహంజదారో ఏదైతే ఉందో ఈ మొహంజదారో అనే నగరాన్ని, సింధు నగరాల్లో అతిపెద్ద నగరాల్లో ఒకటి మొహంజదారో అనేది సింధు పదంలో అంటే మూర్తుల దెబ్బ అని అర్థము. ఓకే అండి. దీని యొక్క సారాంశం కూడా చూడండి. మొహంజదారో అనే పేరు సింధు భాషలో మూర్తుల దెబ్బ. ఓకే అండి. మూర్తుల దెబ్బ అని అర్థము. ఇది సింధు లోయ నాగరికతలో అతిపెద్ద నగరాల్లో ముఖ్యమైన నగరం ఒకటి. ఇది పాకిస్తాన్లోని సింధు రాష్ట్రంలోని సింధు నది ఒడ్డున ఉంది. ఈ ప్రణాళికబద్ధమైన పట్టణ నిర్మాణము మరి గొప్ప స్నానవాటిక ఇది అడుగుతున్నాడండి. ద గ్రేట్ బాత్ గొప్ప స్నానవాటిక ఎక్కడ బయటపడింది? ఈ మొహంజదారోలో. అండ్ ప్లానింగ్ సిటీ ఎక్కడ బయటపడింది? పట్టణ నిర్మాణం పట్టణ నిర్మాణం ఎక్కడ జరిగింది అంటే ఈ మొహంజదారోలో జరిగింది. మరియు బలమైన మరుగునీటి వ్యవస్థ కూడా ప్రసిద్ధి చెందింది. ఓకే అండి. ఈ మొహంజదారో నగరాన్ని 1922 సంవత్సరంలో ఆర్డి బెనర్జీ గారు ఎవరైతే ఉన్నారో ఆయన కొనుగోవడం జరిగింది. అంతే. ఆడ అడిగిన క్వశ్చన్ ఒకటే. కానీ 2026 జనవరిలో కూడా ఇంత రేంజ్లో బిట్ అడిగినా నువ్వు 100% సక్సెస్ఫుల్ అయ్యే విధంగా ఇదే నేర్పిస్తున్నాం. ఆఫ్లైన్లో ఇవి కాకుండా ఇంకా అనేక కోణాల్లో మీకు మాట్లాడుకుంటూ వస్తూ ఉంటాం. ఎందుకంటే మనకి ఇంకా వీడియో కాబట్టి ప్రతి కోణం కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేము, సమయం చాలా విలువైంది. సో చూడండి. అదేవిధంగా ఒలింపిక్స్లో 2 సార్లు పథకం గెలిచిన భారత మహిళ ఎవరు? ఒలింపిక్స్లో 2 సార్లు పథకం గెలిచిన మొదటి భారతీయ మహిళ ఎవరు అంటే మన పివి సింధు ఎవరైతే ఉన్నారో పివి సింధు గారండి. ఓకే అండి. అదేవిధంగా చూడండి. పివి సింధు గారు భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు గారు 2 సార్లు పథకాలు సాధించిన మొట్టమొదటి భారతీయ మహిళగా ప్రసిద్ధి చెందినటువంటి మహిళ ఆవిడ. 2016లో జరిగిన రియో ఒలింపిక్స్లో రజత పథకాన్ని గెలుచుకుంది. అదేవిధంగా 2020లో జరిగిన టోక్యో ఒలింపిక్స్లో జరిగిన కాంస్య పథకాన్ని గెలుచుకుంది. ఈ పివి సింధు పూర్తి పేరు పోసర్ల వెంకట సింధు ఎవరైతే ఉన్నారో ఆవిడండి.
పివి సింధు అంటే పోసర్ల వెంకట సింధు ఎవరైతే ఉన్నారో ఆవిడ యొక్క పూర్తి లాస్ట్ టైం ఎగ్జామ్ పాయింట్ కూడా అడిగాడు. కాబట్టి ఒళ్ళు కొద్దిగా జాగ్రత్తగా పెట్టుకొని మీరు ప్రతి అంశం కూడా మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఈమె కేడలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. అనేక ఇతర అంతర్జాతీయ టోర్నమెంట్లో కూడా భారతీయ మాత యొక్క పతాకాన్ని ఎగరవేసి ఆమె ఘనత ఆవిడది. మన ఆంధ్ర తెలంగాణకు చెందినటువంటి మహిళ. ఓకే అండి, గుంటూరు అయినప్పటికీ ఇప్పుడు హైదరాబాద్లో స్థిరపడి ఉన్నారు కాబట్టి ఆవిడ మనం ఆంధ్ర తెలంగాణకు చెందిన మహిళగా మనం పేర్కోవచ్చు. అండ్ నెక్స్ట్ చూడండి, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు అని అడిగారు. ప్రతి ఒక్కరు తెలిసిందే, కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్లో డైరెక్ట్గా అడుగుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఉన్నారో ఆయన అభివృద్ధికి మారు పేరుగా చాలామంది అంటూ ఉంటారు. ఎందుకంటే ఈరోజు హైటెక్ సిటీ హైదరాబాద్లో చూస్తున్నామంటే ఆయన పెట్టినటువంటిదే. ఓకే అండి, అదేవిధంగా చూడండి దీని యొక్క సారాంశం కూడా చూడండి. ఆయన అనేకసార్లు టీడీపీ ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. చాలా క్లారిటీగా ముందుకెళ్తున్నారు ఆయన. చూడండి నెక్స్ట్, మహావీర్ స్వామి బాల్యం పేరు ఏమిటి అంటే ఇచ్చిన ఆప్షన్లో అయితే మాత్రము వర్ధమాన మహావీరుడు అని పేరు ఉండాలి, కానీ వర్ధమాన మహావీరుడు అని పేరు లేదు. కానీ ఆయన ఇచ్చిన దాంట్లో ఏమి ఇచ్చాడంటే సిద్ధార్థ అని ఇచ్చాడు. కానీ సిద్ధార్థుడు అంటే గౌతమ్ బుద్ధుడు ఎవరైతే ఉన్నారో, బౌద్ధ మత స్థాపకుడు అయినటువంటి గౌతమ్ బుద్ధుడు ఎవరైతే ఉన్నారో అది కూడా మీకు చూపిస్తాను చూడండి. కంటెంట్ కూడా మీరు రెడీ చేసి చెప్పిస్తాను చూడండి. అంతే జైన మతంలోని మహావీరుని యొక్క బాల్యనేమో వర్ధమానుడు, కానీ ఆప్షన్లో వర్ధమానుడు అనే పదం మాత్రం మీకు కనిపించలా. ఇక్కడ చూడండి ఆప్షన్లో మహావీరుని యొక్క బాల్యనేమో వర్ధమానుడు, అయితే బౌద్ధ మత స్థాపకుడు అయినటువంటి గౌతమ్ బుద్ధుని యొక్క బాల్యనామం మాత్రం సిద్ధార్థుడు. గౌతమ్ బుద్ధుడి యొక్క బాల్యనామం మాత్రం సిద్ధార్థుడు, కానీ వర్ధమాన మహావీరుడు యొక్క అన్నాడు వర్ధమానుడు. కానీ ఆప్షన్లో లేదు కాబట్టి అక్కడ సిద్ధార్థ రైట్ ఇచ్చాడు. దాన్ని మీరు కొంచెం చాలాసార్లు తప్పు చేస్తున్నారు కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ చూడండి, వర్ధమాన మహావీరుడు యొక్క సారాంశం ఒకసారి చూడండి. ఈ వర్ధమాన మహావీరుడు జైన మతంలోని 24వ మరియు చివరి తీర్థంకరుడు ఎవడంటే వర్ధమాన మహావీరుడు. ఆయన బాల్యనామం ఏదంటే వర్ధమానుడు. ఈయన తండ్రి పేరేమో సిద్ధార్థ, ఆయన తల్లి పేరేమో త్రిశాల. ఓకే అండి, ఈయన 30 సంవత్సరాల వయసులో రాజభోగాలను త్యజించి సత్యం కోసము బయలుదేరాడు. ఆయన అహింస, సత్యము, ఆస్తేయము, అపరిగ్రహము మరియు బ్రహ్మచర్యము అనే 5 సూత్రాలను బోధించాడు వర్ధమాన మహావీరుడు. ఓకే అండి, సో ఆప్షన్లు కూడా కొన్నిసారి చూసుకొని మీరు చాలా జాగ్రత్తగా వెళ్ళాల్సి ఉంటుంది. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ మీకు 11 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఏమంటున్నాడో ఒకసారి పరిశీలించండి. ఈ ఢిల్లీ పురాతన పేరేంటి అని అడిగాడండి. ఈ ఢిల్లీ నగరం ఏదైతే ఉందో, ఢిల్లీ భారతదేశ ప్రజలతో రాజధాని ఢిల్లీ, ఆ ఢిల్లీ యొక్క పాత పేరు ఏంటంటే ఈ ఇంద్రప్రస్థ ఏదైతే ఉందో ఇంద్రప్రస్థ అండి. ఇంద్రప్రస్థ, ఈ ఇంద్రప్రస్థ కూడా మీ కంటికి అద్దిల్లా ప్రతి అంశం కూడా చెప్తాను చూడండి. ఇక్కడ ఢిల్లీ యొక్క పురాతన నేమ్ ఏదైతే ఇంద్రప్రస్థ. పురాణాల ప్రకారము ఇంద్రప్రస్థ అనేది మహాభారతంలోని పాండవుల యొక్క రాజధానిగా ప్రసిద్ధి చెందింది. మహాభారతంలోని పాండవుల యొక్క పాండవుల యొక్క రాజధానిగా ప్రసిద్ధి చెందిందే ఈ ఇంద్రప్రస్థ ఏదైతే ఉందో ఇంద్రప్రస్థ అండి. సాహిత్యము మరియు పురావస్తు ఆధారాల ప్రకారం ఇంద్రప్రస్థ అనేది యమునా నది ఒడ్డున ఉన్నట్లు భావిస్తారు. ఈ ఇంద్రప్రస్థ ఏదైతే ఢిల్లీ ఏదైతే ఉందో యమునా నది ఒడ్డున వెళ్తుంది కాబట్టి పురాణాల ప్రకారం కూడా అదే చెప్తుంది. ఢిల్లీ పేరు కాలక్రమంలో అనేక పరిణామాలను సూచిస్తుంది. ఇప్పటికీ కూడా ఢిల్లీలో కొన్ని ప్రాంతాలు ఈ ఇంద్రప్రస్థ పేరుతోనే ఉండడం జరుగుతుంది. ఓకే అండి, అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 12 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఈ 12 ఏం చెప్తుందంటే ఈ ఆఫ్ఘనిస్తాన్ రాజధాని ఏది అంటే ఈ కాబూల్ ఏదైతే ఉందో సింపుల్గా కాబూల్ అండి. ఎందుకంటే టీఏ పేపర్ కాబట్టి పైన ఉంటుంది, కానీ ఇలా ఉంటుందని 2026 జనవరిలో మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. కొద్దిగా కంటెంట్ కూడా మారుతుంది కాబట్టి కొద్దిగా డెప్త్గా ప్రిపేర్ అవ్వడం చేయండి. దీని యొక్క సారాంశం కూడా చూడండి. ఆఫ్ఘనిస్తాన్ యొక్క రాజధాని ఏదంటే కాబూలు. ఈ కాబూల్ అనేది ఆఫ్ఘనిస్తాన్లో అతిపెద్ద నగరం మరియు సాంస్కృతిక ఆర్థిక కేంద్రము. ఇది చారిత్రాత్మక ముఖ్యమైన దక్షిణాసియా మరియు మధ్య ఆసియా వాణిజ్య మార్గంలో ఉంది. ఈ ఇతర ఎంపికలు చూడండి. ఇరాన్ రాజధాని ఏదంటే టెహరాన్ అండి. అదేవిధంగా ఇరాక్ రాజధాని ఏదంటే బాగ్దాద్ అండి. అదేవిధంగా అరారే రాజధాని ఏదంటే జింబాబ్వే కూడా. ఈ 3 కూడా చాలా జాగ్రత్తగా నేర్చుకోవడం రాజధానుల మీద. ఆల్రెడీ ఎగ్జామ్ పాయింట్లో కనిపిస్తున్నాయి కాబట్టి కొద్దిగా కన్ఫ్యూజ్గా ఉండేది. బాగ్దాద్, ఇరాక్, ఇరాను, టెహరాన్ చూడండి. ఎన్ టెహరాన్. అదేవిధంగా మీకు ఇక్కడ ఏమి ఇచ్చాడంటే మనకు సమాధానము ఆఫ్ఘనిస్తాను, కాబూల్. ఓకే అండి, ఈ విధంగా ప్రతి అంశం కూడా మీరు మైండ్లో పెట్టుకొని రావాలి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 13 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. లోక్సభలో 0 అవర్ వ్యవధి ఎంత? లోక్సభలో 0 అవర్ ఏదైతే ఉందో ఈ 0 అవర్ యొక్క వ్యవధి ఎంత అంటే గంట మాత్రమే.
1 అవర్ ఏదైతే ఉందో 1 అవర్ అండి. ఓకే అండి. చూడండి ఇక్కడ పార్లమెంట్లో ప్రశ్నల సమయం తర్వాత అంటే క్వశ్చన్ అవర్ తర్వాత వెంటనే ఏ అవర్ ప్రారంభం వస్తుందంటే ఈ 0 అవర్ ఏదైతే ఉందో 0 అవర్ ప్రారంభమవుతుంది. ఏ సమయంలో ప్రారంభమవుతుందంటే 12 గంటల నుంచి 1 గంట మధ్య సమయంలో ఈ 0 అవర్ అనేది మీకు ప్రారంభమవుతుంది. ఈ 0 అవర్ అనేది మీకు ప్రారంభమవుతుంది. ఈ 0 అవర్ అనేది భారత పార్లమెంటరీ విధానంలో రూపొందించబడిన ఒక అనధికారిక ఆవిష్కరణ. సభ్యులు ముందస్తు నోటీసు లేకుండా తక్షణ ప్రాముఖ్యత కలిగినటువంటి అంశాలను ఈ సమయంలోనే లేవనెత్తారు. ఈ సమయంలో సభ్యులు లేవనెత్తినటువంటి అంశాలను చర్చించడానికి ఎలాంటి నియమం కూడా పార్లమెంటరీ నిబంధనల్లో ప్రత్యేకంగా పేర్కొనబడలేదు. కాబట్టి కొన్ని ముందస్తు అనుమతి లేకుండా అప్పటికప్పుడే కొన్ని క్వశ్చన్స్ వస్తే దాన్ని 0 అవర్లో అడిగే అవకాశము కల్పించారు. 0 అవర్లో అంటే 12 గంటల నుంచి 1 గంట మధ్య దాన్ని 0 అవర్స్గా మీరు పెరుగుంటారు. అంతే క్వశ్చన్ అవర్స్ అయిపోయిన తర్వాత వచ్చేది ఏమిటంటే 0 అవర్స్ ఏవైతే ఉంటుందో 0 అవర్స్ 1 అవరే ఉంటుంది. అదేవిధంగా పరిశీలిస్తున్నాండి. క్వశ్చన్ నెంబర్ 14 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఏమన్నాడు? భారత మహిళా హాకీ జట్టు కెప్టెన్ ఎవరు? ఈ బిట్ అనేది ప్రతి 15 రోజులు 20 రోజులు నెల రోజులు 2 నెలలు 3 నెలలకి మారుతూనే ఉంటుంది. కాబట్టి అకార్డింగ్ టు ఎగ్జామినేషన్ నువ్వు ఎగ్జామ్కి ఒక 10 రోజులు 15 రోజుల ముందు ఇవన్నీ కూడా నువ్వు నేర్చుకుని వెళ్ళగలగాలి. ఓకే. దీని యొక్క ఆన్సర్ అనేది మనము కంటిన్యూగా చెప్పలేము, మారుతూనే ఉంది. అప్పుడు అడిగిన దానికి ఇప్పుడు చాలా మార్పు వచ్చింది. కాబట్టి అది మీరు ఓన్గా నేర్చుకుని వెళ్ళాల్సిన సమయం. నెక్స్ట్ చూడండి. సమాచార హక్కు చట్టం ఎప్పుడు అమలు చేయబడింది? 2005 ఏదైతే ఉందో ఈ 2005లో సమాచార హక్కు చట్టం అనేది మీకు రావడం జరిగింది. ఓకే అండి. దీని యొక్క సారాంశం కూడా ఒకసారి మీరు పరిశీలించండి. ఈ సమాచార హక్కు చట్టం ఏదైతే ఉందో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 ఏదైతే ఉందో ఇది భారత్లో పార్లమెంట్లో ఆమోదించబడింది. ఈ చట్టం అక్టోబర్ 12, 2025న పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చింది. ఈ చట్టం ప్రభుత్వ సంస్థల నుండి సమాచారాన్ని అడిగి హక్కులను పౌరులకు కల్పిస్తుంది. ఇది ప్రభుత్వ కార్యకలాపాల్లో పారదర్శకతను చూపిస్తుంది. కాబట్టి ఇది సమాచార హక్కు చట్టం. ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగుల నుంచి ఎటువంటి సమాచారం కావాలన్నా ఈ 2005 సమాచార హక్కు చట్టం ప్రకారం వెళ్ళి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 16 కూడా మీరు పరిశీలించండి. ఈ జపాన్ పార్లమెంట్ యొక్క పేరేమిటి? ఈ డైట్ ఏదైతే ఉందో ఈ డైట్ అనేది జపాన్ పార్లమెంట్ యొక్క పేరండి, డైట్ అండి. ఓకే అండి. చూడండి, ఈ జపాన్ దేశ పార్లమెంట్ను అధికారికంగా ది నేషనల్ డైట్గా పిలుస్తారు. నేషనల్ డైట్గా పిలవడం జరుగుతుంది. అదేవిధంగా ఇది జపాన్ యొక్క దిశాసన సభ. అంతే డైట్లో 2 సభలు ఉన్నాయి. ఒకటేమో ది హౌస్ ఆఫ్ ద రిప్రజెంటేటివ్ ఒకటి, దీన్ని దిగువ సభ. మన ఇండియాలో అయితే దీన్ని లోక్సభ అంటారు. అదేవిధంగా హౌస్ ఆఫ్ ది కౌన్సిలర్స్ అంటారు, దీన్ని ఎగువ సభ. మన ఇండియాలో ఏమంటారంటే రాజ్యసభ అంటారు. ఓకే అండి, రాజ్యసభ అంటారు. జపాన్ రాజ్యాంగం ప్రకారం భారతదేశంలో అత్యున్నత అధికారం ఏదైతే కేంద్రం ఏదైతే ఉందో కేంద్రందేనండి. ఓకే అండి. అదేవిధంగా చూడండి, అమెరికా యొక్క పార్లమెంట్ పేరు ఏం పేరు అంటే కాంగ్రెసు. రష్యా యొక్క పార్లమెంట్ పేరు ఏం పేరు అంటే డ్యూమా ఏదైతే ఉందో డ్యూమా అండి. ఇవి కూడా జాగ్రత్తగా మీరు రాసుకొని నీట్గా ప్రతిదీ కూడా మైండ్లో షేర్ చేసుకొని ముందుకెళ్ళాల్సి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 17 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. క్వశ్చన్ నెంబర్ 17 కూడా మీరు ఒకసారి పరిశీలించినట్లయితే ఈ క్రీడా కోచ్లకు ఏ అవార్డు ఇవ్వబడుతుంది? అంతే క్రీడాకారులను తయారు చేయడమే వ్యక్తులు ఎవరంటే కోచ్లు అండి. ఆ కోచ్లకు ప్రతిభ గల కోచ్లకు ఏ అవార్డుని ఇస్తారు అంటే ఈ ద్రోణాచార్య అవార్డు ఏదైతే ఉందో ద్రోణాచార్య, మహాభారతంలోనే ద్రోణాచార్యుడి పేరు మీదగానే ఈ అవార్డు అనేది కోచ్లకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ద్రోణాచార్య అవార్డు. దీని సారాంశం కూడా మీరు ఒకసారి చూడండి. క్రీడా కోచ్లకు ఇచ్చే అవార్డులో అత్యున్నతమైన ద్రోణాచార్య అవార్డు భారత ప్రభుత్వం 1985లో ఈ అవార్డు స్థాపించబడింది. ఓకే అండి, స్థాపించింది. మహాభారతంలోని గొప్ప గురువు ద్రోణాచార్యుడి పేరు మీదుగా ఈ అవార్డును ప్రవేశపెట్టారు. క్రీడాకారుల విజయం వెనుక ఉన్న కోచ్లను గుర్తించడానికి మరియు గౌరవించడానికి ఈ అవార్డును ఇస్తారు. అర్జున అవార్డు అనేది క్రీడాకారులకు ఇస్తారండి ప్రదర్శన చేసినందుకు గాను. అదేవిధంగా మేజర్ ధ్యాన్ చంద్ అవార్డు అనేది క్రీడల్లో మంచి విజయం అవార్డు అనేది అత్యున్నత విజయాలకు గాను ఇస్తారు. ఈ మేజర్ ధ్యాన్ చంద్ అవార్డు యొక్క మొదటి పేరు ఏం పేరు అంటే రాజు ఖేల్ రత్న అవార్డు. దాని స్థానంలో ఇప్పుడు మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుగా దాన్ని మార్పు చేయడం జరిగిందండి. ఓకే అండి, ఈ విధంగా మీకు ప్రతి క్వశ్చన్ కూడా మీకు చాలా క్లారిటీగా వివరించడం జరుగుతుంది.
చూడండి క్వశ్చన్ నెంబర్ 18 ఏదైతే ఉందో, రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధం ఎప్పుడు జరిగింది, రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధము ఎప్పుడు జరిగింది అని చాలా క్లారిటీగా అడిగాడు. రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధము ఎప్పుడు జరిగిందని అడిగాడండి. 1803 నుంచి 1805 వరకు ఏదైతే ఉందో రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధం జరిగింది. మొదట ఆంగ్లో మరాఠా యుద్ధం జరిగిందంటే 1775 నుంచి 1782 వరకు మొదట ఆంగ్లో కర్ణాటక యుద్ధం మొదట ఆంగ్లో మరాఠా యుద్ధం జరిగింది. మూడో ఆంగ్లో మరాఠా యుద్ధం ఎప్పుడంటే 1817 నుంచి 1818 వరకు ఏదైతే ఉందో 1818 వరకు మూడో ఆంగ్లో మరాఠా యుద్ధం ఉంది. దీని సమాచారం కూడా అంతా కూడా ఒకే దగ్గర కోడీకరించి చెప్తున్నాం. ఒకసారి చూడండి. రెండో ఆంగ్లో మరాఠా యుద్ధం అనేది 1803 నుంచి 1805 వరకు సంవత్సరం మధ్య జరిగింది. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మరియు మరాఠా సమైక్య మధ్య యుద్ధం జరిగింది. ఈ యుద్ధానికి ప్రధాన కారణము, రెండవ మరాఠా యుద్ధం ప్రధాన కారణం బస్సేన్ సంధి ఏదైతే ఉందో, బస్సేన్ సంధి అని చాలా క్లారిటీగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే అండి. ఈ యుద్ధం ఫలితంగా మరాఠా శక్తి బలహీనపడింది మరియు బ్రిటిష్ వారు మరింత బలవంతంగా చలాయించారు. ఇక్కడ చూడండి, మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం అనేది 1775 నుంచి 1782 వరకు జరిగింది. మరి మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధము అనేది 1818 నుంచి 1817 నుంచి 1818 వరకు జరిగాయి అని ఎంత క్లారిటీగా మనము ముందుకు వెళ్ళాలి. ఓకే అండి. ఇది చూడండి. అదేవిధంగా మీకు క్వశ్చన్ నెంబర్ 19 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. క్వశ్చన్ నెంబర్ 19 మీరు ఒకసారి పరిశీలించండి. సిప్కిలా పాస్ అనేది ఏ రాష్ట్రంలో ఉందని సింపుల్గా పుట్టి అడిగాడండి. మీకు హిమాచల్ ప్రదేశ్ ఏదైతే ఉందో, హిమాచల్ ప్రదేశ్లో దీని యొక్క ఆన్సర్గా జరుగుతుంది. సో దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా ఒకసారి చూడండి. ఈ సిప్కిలా కనుమ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఈ కనుమ భారతదేశాన్ని టిబెట్లోతో కలుపుతుంది. ఇది ఒక ముఖ్యమైన వాణిజ్య మార్గం. ఏదైతే ఉందో వాణిజ్య మార్గం అనేది ఇది సట్లేజ్ నది భారతదేశంలోకి ప్రవేశించిన మార్గంలో ఉంది ఈ సిప్లా. ఓకే అండి. ఈ సిప్కిలా కనుమ ఏదైతే ఉందో సిప్కిలా కనుమ. ఓకే అండి. అదేవిధంగా చూడండి క్వశ్చన్ నెంబర్ 20 చూడండి. ఈ టీఏ పేపర్ ఏదైతే ఉందో జీకే అనేది 20 బిట్లే ఉంటుందండి. పార్ట్ నెంబర్ 1 ఏదైతే ఉందో పార్ట్ నెంబర్ 1లో 20 జీకే ఉంటుంది. ఈ పార్ట్ నెంబర్ 2లో 15 జనరల్ సైన్స్ బిట్లు ఉంటాయి. అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఉంటుంది. అండ్ పార్ట్ నెంబర్ 3లో అర్థమెటిక్ 15 బిట్లు ఉంటాయండి. టోటల్గా 50 బిట్లు ఉంటాయి. 100 మార్కులు ఖాళీ చేస్తారండి. ఓకే అండి. అదేవిధంగా చూడండి 2024 ప్యారిస్ ఒలింపిక్స్కు టార్చ్ బేరర్గా ఎవరు ఎంపికయ్యారని బిట్ అడిగారు. 2020 అంటే 2024 2025లో బిట్ అది. 2026 జనవరిలో జరిగే బిట్ ఇంకెలాగడిగే ఛాన్స్ ఉందో చూడండి. 2028 ఒలింపిక్స్ టార్చ్ బేరర్గా భారతదేశం నుంచి ఎవరు ఎంపికయ్యారంటే అభినవ్ బింద్రా ఎవరైతే ఉన్నారో అభినవ్ బింద్రా భారతదేశానికి మొట్టమొదటి వ్యక్తిగత స్వర్ణ పతాకాన్ని అందించిన ఘాటర్ ఎవరైతే అభినవ్ బింద్రా. ఈయన యొక్క సమాచారం కూడా నీ కంటికి అద్దినలాగా ఇలా చూసుకొని నువ్వు నేర్చుకునే విధంగా కంటికి అద్దినలాగా చూడండి. భారతదేశానికి చెందిన ఘాటింగ్ దిగ్గజం అభినవ్ బింద్రా 2024 ప్యారిస్ ఒలింపిక్స్కి టార్చ్ బేరర్గా ఎంపికయ్యారు. అదేవిధంగా 2028 ఒలింపిక్స్కి కూడా ఆయనే అయ్యారండి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. చూడండి ఇక్కడ అభినవ్ బింద్రా 2008 బీజింగ్ ఒలింపిక్స్లో, చైనాలోని బీజింగ్ ఒలింపిక్స్లో భారతదేశం తరపున వ్యక్తిగత స్వర్ణ పతాకాన్ని గెలుచుకున్నారు. ఎప్పటి వరకు వ్యక్తిగత స్వర్ణ పతాకం గెలుచుకున్న మొట్టమొదటి భారతీయుడిగా అభినవ్ బింద్రా గారు గుర్తింపు పొందారు. సో ఆయన్ని మనకి ఒలింపిక్ జ్యోతిని టార్చ్ బేరర్గా చేయడం అది ఒక గౌరవంతో కూడుకున్నటువంటి పదవి కాబట్టి, అంశం కాబట్టి ఆయనకి అది ఇవ్వడము జరిగింది. ఓకే అండి. అదేవిధంగా చూడండి, ఈ విధంగా మీకు క్వశ్చన్స్ 20 కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ మీకు మరికొన్ని గంటల్లోనే మన టీఏ మోడల్ పేపర్ ఏదైతే కంప్లీట్ మోడల్ పేపర్ ఏదైతే ఉందో ఆ టీఏ కంప్లీట్ మోడల్ పేపర్ కూడా మీకు ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్. వీలైతే మన యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ అనేది మాత్రం మీకు 100% అంతే. నువ్వు చేసుకున్న ఒక సబ్స్క్రైబ్ అనేది నీకు 100% కంటెంట్ అందించడానికి. దయచేసి కొద్దిగా లైక్ కూడా చేయండి. అంతకు మించి మీరు మాకు గురుదక్షిణగా ఇంకేటే అవసరం లేదు. ఓకే. వీలైతే మీ ఫ్రెండ్స్ ఒక 10 మంది షేర్ చేయండి. కంటెంట్ అందించడం అర్థమెటిక్ రీజనింగ్ నేనే చెప్తున్నాను మన ఇన్స్టిట్యూట్లో 100% కూడా బేస్ లెవెల్ ఏదైతే ఉందో పునాది లెవెల్ నుంచి నీకు CGL CHSL రేంజ్ వరకు కూడా అర్థమెటిక్ రీజనింగ్ అందించడానికి చాలా క్లారిటీగా ఉన్నాం. మన యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి అర్థమెటిక్ రీజనింగ్ కూడా మీరు పరిశీలించవచ్చు. ఓకే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.